ఇంకో పక్క అంబేద్కర్ జయంతి రోజు మరి అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి పాదాభివందనలు చేయడం, మరి ఇదే దళితులైనటువంటి మున్సిపల్ కార్మికులపై పువ్వులు తల్లి పూజలు చేయడం, ఇదన్నీ బట్టి చూస్తే మరి బీజేపీ ప్రభుత్వం యొక్క ఎన్నికల స్టంట్గానే దళిత సంఘాలన్నీ మేము గ్రహిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఒక దళిత విద్యార్థి పట్టుమని 14 సంవత్సరాలు లేనటువంటి విద్యార్థి మరి కార్ల్ మార్క్స్, అంబేద్కర్, భారత రాజ్యాంగాన్ని కాకుండా బుద్ధుని యొక్క సూత్రాలను చదివి అక్కడున్నటువంటి ప్రభుత్వం యొక్క విధానాలను క్లుప్తంగా మరి యూట్యూబ్లో మీడియాలో వివరించినందుకు అక్కడున్నటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయడం, దాన్ని జీర్ణించుకోలేక మరి ఇంత చిన్న వయసులో మరి ఈ పిల్లగాడు ఒక దళిత విద్యార్థి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అంటే మరి రాబోయే కాలంలో ఇలాంటి వారి వల్ల మా మత ఛాందాసవాదానికి మరి మత పార్టీలకు అది గొడ్డలి పెట్టుగా ఉంటుందని భావించి మరి ఇలాంటి కార్యక్రమం జరగకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే వాళ్ళను అణిచివేయాలనే దుర్బుద్ధితో మరి ఆ పిల్లగాడిపై కేసు పెట్టి అనగదొక్కడం, ఇది ఆ పిల్లగానే కాదు భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరినీ అనగదొక్కే విధంగానే అని భావిస్తూ ఉన్నాం. దీనికి ప్రజా సంఘాలను కూడగట్టుకొని దళిత సంఘాలమంతా ఐకమత్యంగా ముందుకు పోయి మరి రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పే బాధ్యత దళిత సంఘాల నాయకులపై ఉందని చెప్పేసి భావిస్తూ వెంటనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ పిల్లగాడిపై పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్ జరిగినటువంటి సంఘటన చూస్తే ఒక మహనీయమైనటువంటి సంఘటన. అది ఏ రూపంగా అంటే 14 ఏళ్ల పిల్లగాడి మీద రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము కూడగట్టుకొని ఎఫ్ఐఆర్ చేయడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. భారతదేశంలో అట్టడుగున ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పే విధంగా ఆయన ఎటువంటి మూఢనమ్మకాలకు తావు లేకుండా, ఎటువంటి అవాస్తవాలకు తావు లేకుండా, ఎటువంటి నీచంగా మనుషులను ఒకవైపు నెట్టే విధంగా ప్రయత్నం చేయకుండా ఈరోజు ఏదైతే భారత ప్రభుత్వం కావచ్చు, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, ఈ బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు, భారత మానవ సమాజానికి చేస్తున్నటువంటి నిత్యకృత్యాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన దానికే ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడము చిక్కుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఎంత దిగదార్పుతనము అంటే అది ఒక చిక్కుచేటు అయినటువంటి విషయము. ఆయన రాజ్యాంగబద్ధంగానే మాట్లాడుతున్నాడు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, కార్ల్ మార్క్స్, భగత్ సింగ్, ఈ ఏదైతే భారతదేశానికి ప్రాణాలు అర్పించినటువంటి ఒక జాతీయ నాయకుల భావజాలాన్ని ఈరోజు ద్వారా ఆయన ప్రశ్నిస్తూ ఉంటే ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడము సిగ్గుచేటుగా
భావిస్తూ ఆయనకి ఏదైనా జరిగితే మాత్రం దేశవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతామని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరోసారి కూడా కూరుకోవద్దని ప్రశ్నించే గొంతుకలు నొక్కవద్దని తెలియజేస్తూ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై మూల్ నివాసి. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అశ్విన్ గౌతమ్ అనే విద్యార్థి 14 సంవత్సరాలు యూపీ రాష్ట్రంలో మరి లక్నో అనే గ్రామంలో ఆయన ఏదైతే భగత్ సింగ్ మరి అట్లాగే అంబేద్కర్ మరి అట్లాగే కాలర్ మార్క్స్ వీరి యొక్క రచనలన్నీ చదువుకుంటూ ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ ప్రశ్నించినందుకు ఆయన మీద ఈ మొక్కై మొలిసినప్పుడే ఈ పిల్లవాడు ఇంత హుషారుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండు అని అతని మీద ఎఫ్ఐఆర్ కాపీ బుక్ చేయడం జరిగింది. అట్లాగనే అనేక విచారణ పేరుతోటి వాళ్ళ అన్నను ఉడక మరి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి వారి మీద ఒక కేసు ఉడక నమోదు చేయడం జరిగింది. ఆయన ఏం ప్రశ్నించిండయ్యా? ఒక చేతిలో తుపాకీ లేదు, మరి గొంతులో బూత్ పురాణాలు లేవు, మరి ఆయన చేసినటువంటి ప్రసంగంలో మరి ఎలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ఏవీ అంశాలు లేకుండా ఇలా దాన్ని ఆయన చేసినటువంటి ప్రశ్నించినటువంటి గొంతుని మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వక్రీకరించి అతని మీద కేసు చేయడం జరిగింది. ఆయన దగ్గర ఉన్నది ఒకటి భారత రాజ్యాంగము, రెండోది యూట్యూబ్ ఛానల్. ఆ ఛానల్ని రెండుని పెట్టుకొని దాన్ని వక్రీకరించి ఇలా అశ్విన్ గౌతమ్ గారి మీద ఆ పిల్లవాడు 14 సంవత్సరాల పిల్లవాడి మీద ఏదైతే కేసు నమోదు చేసిందో ఆ ఎఫ్ఐఆర్ని తక్షణమే దాన్ని విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలను చేపడతామని నేను సిపిఎం పార్టీగా బీజేపీ ప్రభుత్వాన్ని ఇలా హెచ్చరిస్తున్నా. రోజు మా ఎన్నర పాలినటువంటి అశ్విన్ గౌతమ్ గారు బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను, ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి కార్యక్రమాల విషయము ఆయన క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నాడు. మరి ఆయన ఇంత చిన్న వయసులో అంబేద్కర్ రాజ్యాంగం గురించి, కార్ల్ మార్క్స్ గురించి, అదేవిధంగా భగత్ సింగ్ గురించి అన్ని రచనలు క్లుప్తంగా చదివి ఇవాళ ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని, ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు ఎలెత్తి చూపడం వల్ల ఇవాళ ఏమైందంటే ఇంత పై స్థాయిలో ఉన్నటువంటి మమ్మల్ని ఒక దళిత బాలుడు ప్రశ్నిస్తే రాబోయే రోజుల్లో వీడు ఇంకేదైనా చేయగలుగుతాడనే ఉద్దేశంతో వాటి మీద అనేకమైన కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. ఇటువంటి ప్రశ్నించే గొంతుకలు ఉంటే తప్ప ప్రజల యొక్క మనుగడ, ప్రభుత్వం యొక్క పనితీరు సక్రమంగా ఉంటుంది. కాబట్టి మేము ఈ పూర్తి మద్దతు ఈ బాలుడికి తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ అరెస్ట్ చేయడానికి పూనుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరోసారి సంఘటన జరిగితే దేశవ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు చెలరేగుతాయని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.